తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? కన్యారాశి వారికి కనుక చూసుకుంటే ఈ నెల ఆల్మోస్ట్ 23 రోజుల పాటు దశమంలో ఉంటాడు బుధుడు. అంటే వీళ్ళ లగ్నాధిపతి దశమంలో ఉంటాడు. రాస్యాధిపతి అనుకోండి, లగ్నాధిపతి అనుకోండి. ధనాధిపతి మంచి శుభగ్రహంతో కలిసి ఉంటున్నాడు. అంటే ధనాధిపతి యొక్క సిచ్యువేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు, పోటీ స్థానంలో రాహు ఉన్నాడు, వివాహ స్థానంలో శని ఉన్నాడు, అష్టమ కుజుడు. ఇది మెయిన్గా చూసుకోవాలి. అంటే భాగ్య దశమాల్లో రవి సంచరిస్తూ 3వ భావంలో 1వ తేదీ చంద్రుడు ఉంటూ ఈ నెల రోజుల పాటు మొత్తం 3వ భావం వరకు 12 రాసులు తిరిగి 4వ స్థానంలో కూర్చుంటాడు చంద్రుడు ఈ నెల. ఓకే. అయితే వీరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కన్యారాశి వారికి చక్కగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ వీరికి మార్కెటింగ్ రంగాల్లో డిజిటల్ మార్కెటింగ్స్, టెక్నికల్ రిలేటెడ్ రంగాలకు సంబంధించిన వాటిలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత అయితే ఉంది. అలాగే వీరికి ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో అంటే సప్తమంలో శని దృష్టి కూడా లగ్నం మీద ఉంది కాబట్టి స్టార్టింగ్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది ఈ నెల ఉద్యోగం విషయంలో. దాని తర్వాత కొంచెం ఫాస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్గా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం ప్రదేశం మారుతారు. కొద్దిగా అష్టమంలో కుజుడు సంచారం జరుగుతుంది కాబట్టి వాహనం మీద ప్రత్యేకంగా మంగళవారాలు లేదా బుధవారాలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అండ్ అదేవిధంగా 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని ఫ్రాడ్స్ మీకు ఎవరైనా చేద్దామంటే దాని నుంచి బయటపడి వాళ్ళని మీరు ఎదుర్కోగలుగుతారు చెప్పాలంటే. కాకపోతే సప్తమంలో ఉండే శని ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం, ఇంట్లో వాళ్ళని ఒప్పించే విషయంలో గతంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వీరికి ఈ గురువు దృష్టి వల్ల కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పెద్దల నుంచి అంగీకారం లభించడము, కొంచెం వీళ్ళ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవడం అనేటువంటిది జరుగుతుంది చెప్పాలంటే. అలాగే ఉద్యోగంలో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అలాంటి వారికి జూన్ 14వ తేదీ నుంచి అనుకూలత బాగుంది. వీళ్ళు జూన్ 1వ తేదీ ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకూడదు ఒకటి. రెండవది ఏంటంటే జూన్ 7, 8 తేదీలు అప్పులు ఇవ్వద్దు. జూన్ 9, 10 తేదీలు వివాహ నిర్ణయాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంచెం తెలియక అమాయకత్వంతోనో లేకపోతే అతి మంచితనంతోనో కొన్ని మనం కోల్పోతూ ఉంటాం, అటువంటివి జరగనున్నాయి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఆదివారము, మంగళవారము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు వీరు. ఇది ప్రధానంగా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మంగళవారం నేను ఇందా చెప్పినట్టుగా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది, చేస్తే చాలా బాగుంటుంది. రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము. గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి. 1 year ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చి పిచ్చిగా పెరగడం, తగ్గడము, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయి ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి
ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు శని, సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు మినుములు మన పెసలు. వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు పెసలు. కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు గోధుమలు శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు ఉలవలు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత హస్తనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయ వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీనం వల్లభాయ, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువు గారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.